హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నైట్ సూపర్ మ్యాన్ ది ఒక అద్రిపేట ట్రైలర్ రిలీజ్ చేశారు. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ నేను ట్రైలర్ మొత్తాన్ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేశాను. అలాగే ఫైనల్ డెస్టినేషన్ కూడా ప్రీవియస్ 5 పార్ట్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కుదిరితే ఆ వీడియోస్ చెక్అవుట్ చేయండి. ఇంకా కమింగ్ టు దిస్ మూవీ, నాకైతే మూవీ నచ్చింది. నేనైతే బాగానే ఎంటర్టైన్ అయ్యాను. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన 5 పార్ట్స్ చూసినా గానీ ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ప్రీవియస్ మూవీ సార్కే బట్ స్టిల్ ఈసారి వాళ్ళు కొంచెం కొత్తగా చూపించారు. సో ఆ స్టైల్ కానీ ఆర్ ఆ స్క్రీన్ ప్లే కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఈ మూవీ నుంచి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అది యాస్టీస్ డెలివరీ చేసింది. అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో అందుకే దాని మూలన నాకు ఈ మూవీ నచ్చింది. ఇన్ఫాక్ట్ నేను కనుక కంపేర్ చేస్తే ఫస్ట్ 3 పార్ట్స్ చాలా బాగుంటాయి. అంటే దాని స్టోరీ లైన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. తర్వాత వచ్చిన 4th and 5th లో స్టోరీ లైన్ పెద్దగా గొప్పగా లేకపోయినా ఏదో ఒకటి చేసి లాక్కొచ్చారు. సో ఈ మూవీ వాటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ ఫ్రాంచైజ్ గురించి ఆర్ ఈ మూవీ గురించి ఏం తెలియకపోయినా డైరెక్ట్ గా వెళ్ళి మూవీని చూడొచ్చు. అంటే ఈ మూవీ ప్రీవియస్ పార్ట్స్ ని జస్ట్ అలా రెఫరెన్స్ లా యూస్ చేసింది కానీ వాటికి ఈ మూవీకి ఎలాంటి కనెక్షన్ లేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బికాస్ ఎవరైనా కొత్త ఆడియన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయగలరు. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ మూవీ ప్రిమైస్ గురించి ఆర్ ఫ్రాంచైజ్ గురించి చెప్పాలంటే ఫ్రాంచైజ్ అనేది చాలా క్రేజీ అండ్ డిఫరెంట్ ఫ్రాంచైజ్. బికాస్ దీంట్లో ఉన్న మూవీస్ వేటిల్లోనూ పెద్ద ఆర్ట్ సినిమా లాంటి స్టోరీ అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీస్ లో విలన్ హీరో అలా అసలు ఎవరు ఉండరు. ఈ మూవీస్ మెయిన్ యూఎస్పీ ఒకళ్ళ టైం బాగోకపోతే ఎలా చిన్న చిన్న విషయాల మూలన ఎవరైనా ఎంత దారుణంగా చచ్చిపోవచ్చో ఈ మూవీస్ చూపిస్తాయి. వినడానికి ఏంటిది అన్నట్టు ఉంది కదా, బట్ స్టిల్ ఈ మూవీ మనుషుల్లో ఉన్న యాంగ్జైటీతో ఆడుకుండిద్ది. లైక్ మనం చూస్తున్నప్పుడు ఇలా చనిపోతారని అనుకుంటాం కానీ అలా జరగదు. మళ్ళీ లాస్ట్ సెకండ్ వరకు తీసుకెళ్తారు. సో యా బేసికలీ ఆ క్రేజీ డెత్ చూసి ఎంటర్టైన్ అవుతాము. చెప్తుంటే నాకే వింతగా అనిపిస్తుంది, బట్ ఇది ఫ్రాంచైజ్ మొత్తం. వీరు మిగతా అన్ని మూవీస్ లో ఒకళ్ళకి ఫ్యూచర్ గురించి తెలిసిద్ది అండ్ వాళ్ళు మిగతా వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. చిన్న ప్రమేస్ చెప్తాను. ఇన్ఫాక్ట్ ట్రైలర్ కూడా చెప్పేశారు అండ్ ఈ మూవీ టైటిలే ఆ మొత్తం స్టోరీ చెప్తుంది. వేరొక అమ్మాయికి అక్కడ జరగబోయే యాక్సిడెంట్ గురించి తెలిసింది. సో అందుకే తను వాళ్ళందరినీ కాపాడేసింది. అంటే వాళ్ళందరూ డెత్ నుంచి తప్పించుకున్నారు. సో టెక్నికల్లీ వాళ్ళందరూ బతకూడదు. ఇన్ఫాక్ట్ అసలు వాళ్ళ ఫ్యామిలీస్ ఏవి ఉండకూడదు. బట్ ఆ అమ్మాయి వాళ్ళందరినీ కాపాడేసింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. సో ఈసారి డెత్ డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వస్తుంది. సో అందుకే ఈ మూవీ టైటిల్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అని పెట్టారు. సో ఈ ప్రిమైస్ ప్రీవియస్ అన్ని మూవీస్ కంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బికాస్ ప్రీవియస్ అన్ని మూవీస్ లోనూ మోస్ట్ ఆఫ్ ది టైం సేమ్ స్టోరీ లైన్ ఉంటది. సో ఈసారి ఆ స్టోరీ లైన్ చేంజ్ చేశారు. దాంతో పాటు ఈ ఫ్యామిలీ ఇదంతా యాడ్ చేశారు. సో అందుకే ఈ మూవీ మిగతా మూవీస్ కంటే కొంచెం ఎమోషనల్లీ బాగుంది. సో బేసికలీ ఈ మూవీలో ప్రీవియస్ మూవీస్ కంటే స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే పాత మూవీస్ చూసినా గానీ ఇది రిపీటెడ్ గా అనిపించదు. అండ్ ఒకవేళ మీరు పాత మూవీస్ చూడకపోయి ఉంటే డైరెక్ట్ గా కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. అంటే ముందే చెప్తున్నా ఈ మూవీలో కిల్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. సో అది పర్లేదంటే థ్రిల్ ఫ్యాక్టర్ కోసం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో యా కమింగ్ టు థ్రిల్ ఫ్యాక్టర్, ఈ మూవీలో అవి కూడా బాగానే ఉన్నాయి. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే దీంట్లో థ్రిల్ మరి వాటికంటే ఎక్కువ లేదు. ఐ వుడ్ సే దీని థ్రిల్ మీడియం నుంచి హై మధ్యలో ఉంది. అంటే ప్రీవియస్ మూవీస్ కొన్ని విషయాలు ట్రామా లాగా గుర్తుండిపోతాయి. లైక్ హైవే సీన్ ఆర్ లేజర్ సీన్ నాకు తెలిసి ఆ మూవీస్ చూసిన వాళ్ళు ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. సో ఈ మూవీలో మరి అంత వింత డెత్స్ లేవు కానీ స్టిల్ దే ఆర్ ఇంట్రెస్టింగ్. అంటే నేనేం చెప్తానంటే ఒకవేళ మీరు ట్రైలర్ చూడకపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోండి. బికాస్ ట్రైలర్ చూసాక కొన్ని స్పాయిల్ అయిపోయినాయి. అందుకే కొన్ని చోట్ల కొంచెం థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. కానీ అలాని మరి లేదన్ను, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సో బేసిక్లీ నేను ఏమంటున్నానంటే థ్రిల్ ఫ్యాక్టర్ గురించి మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. దట్ ప్రీవియస్ మూవీస్ కంటే ఇంకా దారుణంగా ఏదో జరిగిపోద్దని. సో వాటికి సంబంధించి CGI కూడా ఈసారి బాగుంది. అంటే ఒక ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే ఫస్ట్ 3 పార్ట్స్ లో ఆ CGI బ్లడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బాగుంటాయి. కానీ ఆ తర్వాత 4th or 5th పార్ట్ కి పెద్దగా బడ్జెట్ లేదనుకుంటా. సో అందుకే వాటిలో కిల్స్ కానీ అవన్నీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. కానీ ఈ మూవీలో అలా లేకుండా ఆ బ్లడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బాగా చూపించారు. అండ్ దెన్ కమింగ్ టు యాక్టింగ్ కూడా ఎక్కడ మరి ఓవర్ ది టాప్ వెళ్లకుండా మంచిగా బ్యాలెన్స్డ్ గా ఎమోషన్ అది క్రియేట్ చేశారు. సో ఓవరాల్ నేనైతే ఖచ్చితంగా వెళ్ళమంటాను. ఇన్ఫాక్ట్ మీరు కనుక ఆ మూవీస్ చూసి చాలా రోజులైతే డెఫినెట్లీ ట్రై చేయండి. బికాస్ సేమ్ రిపీటెడ్ స్టోరీ లైన్ కాకుండా ఈసారి మార్చారు కాబట్టి. అండ్ ఇన్ఫాక్ట్ తెలిసిన వాళ్ళకంటే అసలు ఏం తెలియని వాళ్ళు ఈ మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకే అసలు ఏం తెలియని ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. బికాస్ వాళ్ళ రియాక్షన్స్ చూసి మీరు అంటే నవ్వచ్చు. సో ఓవరాల్ ఇదేనా ఫైనల్ డెస్టినేషన్ రివ్యూ. మీకు కనుక రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.